అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాట ఏంటంటే, మాకు తాడేపల్లిగూడానికి దగ్గరలోనే జంగారెడ్డిగూడెం, కొయిలగూడెం ఉంటాయి కదండి. కొయిలగూడెంలో ఒక కన్న కొడుకు, పెద్ద ఆవిడ పాపం ఏదో కొంచెం ఆస్తులు అంటే బాగా కాకపోయినా వాళ్ళకి బతకటానికి సరిపడా ఆస్తులు అయ్యో కొంచెం ఇల్లని వాకులని అటువంటివి ఏవో ఉన్నాయి. అమ్మాయి బాగుంది, కూతురు కొడుకు. అమ్మాయి బాగుంది, అబ్బాయి బాగున్నాడు, చక్కగా ఉన్నాడండి. బొట్టు పెట్టుకుని మొహానికి అందంగా ఉన్నాడు కుర్రోడు. ఆడపిల్లకి వయసు వచ్చిన తర్వాత తల్లి ఏం చేసిందంటే చక్కగా ఒక ఇంటి కోడలను చేసింది. పెళ్ళి అయిపోయింది. అమ్మాయి కాపురం అమ్మాయి చేసుకుంటుంది. ఆ అమ్మాయితోటి అల్లుడితోటి ఏ ప్రాబ్లము లేదు ఈవిడికి. అయితే ఈ కొడుకు పెళ్ళి ఇంకా అవ్వలేదు, కుర్రోడు కదండి. ఈ తల్లిని ఎలా అంటే రోజు ఆవిడ కూరగాయలు అమ్ముతారంట సెంటర్లో, కొయిలగూడెం సెంటర్లో కూరగాయలు అమ్ముతుందంట. ఆవిడ అమ్మేసి ఇంటికి వస్తుందో మరి కూరగాయలు పట్టుకుని వెళ్తుందో, ఇంటికే వస్తున్నట్టుంది. రోజు చిత్రహింసలు పెడతా ఉంటాడంట డబ్బుల కోసం. ఆవిడకి నిజంగా బతుకంటే ఏంటో నరకం అంటే ఏంటో కూడా ఆ కొడుకే చూపించాడు అనమాట. రోజు డబ్బులకి హింస పెడతాం, పట్టుకెళ్ళటం, తాగటం, తిరగటం, ఇష్టం వచ్చినట్టు ఉంటాం, మళ్ళీ వస్తాం వెళ్తాం, అలా జరుగుతుంది. కొడతా ఉంటాం, చేయటం ఉంటాం. కానీ అమ్మ అంటే అదే కదండి, భరించి చాలా బాధలు భరించి కడుపులో పెట్టుకుంటుంది బిడ్డని. తప్పు చేసినా సరే కాసేపు నాకు అమ్మ అని వచ్చినా, కొట్టేసి వెళ్ళిపోయినా అమ్మ అని వచ్చేటోడికి కరిగిపోద్ది వెన్నపూసలాగా తల్లి మనసు. ఆ తల్లి మనసు విలువ ఇలాంటి దుర్మార్గులకి తెలీదు. ఆవిడ కష్టాలు అనుభవిస్తూ ఆ వయసులో కూడా కూరగాయలు అమ్మి రూపాయి కూడబెడుతుంటే వీడు విలాసాల కోసం, వ్యసనాల కోసం బానిస అయిపోయి ఆ తల్లిని నడి రోడ్డు మీదండి, కొడవలు ఉంటుంది కదా, కోతలు కోసుకునే కొడవలే పట్టుకుని పడిపోయింది. కింద పడిపోయి బాబోయ్ బాబోయ్ అంటుంది పాపం. ఇదంతాను భయభ్రాంతులు అయిపోయినట్టు అయిపోయారు ఆ వీధిలో. ఆ వీడియో కూడా పెట్టారు, ఎవరో తీసి నాకు తెలిసిన వాళ్ళు పెట్టారు. అసలు చాలా దారుణంగాను ఆ పెద్ద ఆవిడని నరికేసాడండి. నిన్న ఎప్పుడో జరిగినట్టుందండి అది కొయిలగూడెంలో. అయితే వెంటనే అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్తుంటే జంగారెడ్డిగూడెం తీసుకెళ్తే సీరియస్గా ఉంది, ఇది తీసుకెళ్ళిపోమంటే, ఎందుకు చెప్తున్నానంటే వ్యసనాలకు బానిస అయిపోయి ఖాళీగా ఉంటూ తనకు ఉండవలసిన బిడ్డ లక్షణాలు కోల్పోయి రాక్షస లక్షణాలు వచ్చినాయి తల్లి మీద. ఏదో ఉందంట, అది ఇచ్చేయాలంట, అమ్మేసి ఇచ్చేస్తే వెళ్ళి పట్టుకెళ్ళిపోయి తాగేసి రోడ్లంట తిరిగేస్తాడు. ఆవిడ ఇవ్వలేదు అని కక్ష పెట్టుకుని ఆవిడకి రూపాయి విలువ తెలుసు, కష్టం విలువ తెలుసు. అలా పెంచింది వాళ్ళనే పెద్ద చేసింది భర్త లేకపోయినా. కానీ ఈ దుర్మార్గుడు ఏం చేశాడంటే నడి రోడ్డు మీద తల్లిని ఎలా నరికాడంటే అసలు ఆ వీడియో చూస్తే నాకు తెలిసిన వాళ్ళు పెట్టారు. జంగారెడ్డిగూడెం అంతా ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు, కొయిలగూడెం కొయిలగూడెం ఫ్రెండే పెట్టింది నాకు. అది వీడియో దూరం నుంచి ఎవరో షూట్ చేసింది పెట్టారు. అసలు ఎంత దారుణంగా చంపాడంటే చచ్చిపోయిన దాన్ని పడిపోయిన దాన్ని కూడా ఇంకా నరుకుతున్నాడు. మేడ మీద నరికాడు, చేతులు ఆడి ఇష్టం వచ్చినట్టు నరికాడు. రక్తం మడుగులో పడుందా తల్లి. ఆ ఎదురింటి ఆయన గబగబా పరిగెట్టుకుని ముందుకు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు. ఈలోపు వీడియో అయిపోయింది. అది చూడలేకపోయానండి నేను. ఆ తల్లి ఆవేదన, ఆ తల్లి పడే బాధ, ఆ రక్తం మడుగులో మనిషిని చూడలేకపోయాను. ఆ కూతురు గొళ్ళుమని ఏడుతుంది. ఎప్పుడు చిత్రహింసలు పెడుతున్నాడు అన్నయ్య, ఇప్పుడు ఏకంగా చంపేశాడు మా అమ్మని అనేసి ఆవిడ గొళ్ళుమని ఏడుతుంది. అమ్మాయి కూడా పెద్ద వయసులో ఏం కాదండి ఇద్దరికే. కానీ ఎంత దుర్మార్గం అండి. కనీ పెంచి తన పొత్తిళ్ళల్లో పెట్టుకుని తన తిండి మాని తన మందు మింగిని పెంచినందుకు వీడు చేసిన నిర్వాహకం అది. అసలు సొసైటీకి వీళ్ళు ఏమందిస్తున్నారండి? పెళ్ళి పెడాకులు లేదు, విచ్చలవిడిగా తిరగటం, తాగటం, దొల్లటం, ఈ ఏదైనా ఉంటే కనుక ఇంటికి వచ్చి ఉగ్రరూపం చూపించటం, తల్లిని బెదిరించటం, తిట్టడం, కొట్టడం, ఇవి నేర్చుకునేది. ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద నిజంగా ఉరి తీసిన పాపం లేదు. కన్న తల్లి విలువేంటో తెలియకుండా తల్లిని అంత చిత్రహింసల కింద చంపేశాడు కదా. ఆడు ఇంక జైల్లో ఉంటాడు తర్వాత సంగతే. కానీ ఆ తల్లి, ఆ ఆడకూతురికి తల్లి అండ. ఆ అమ్మాయి ఒంటరిది అయిపోయినని ఏడుతుంది పాపం. ఎంత దారుణమో చూడండి. ఎక్కడో జరిగాయి అనే మనం పేపర్లలోనూ టీవీల్లోనూ చూసేవాళ్ళం ఇదివరకు. ఇప్పుడు అలా కాదండి, పచ్చని గోదావరి జిల్లాల్లోనే ఇటువంటి మురికి అంటించేస్తున్నారు. చాలా బాధ అనిపించిందండి నాకు. ఆ ఫ్రెండ్ నాకు వీడియో పెట్టారు, ఎవరో తీశారు, సుబ్బలక్ష్మి గారు ఇదిగోండి వీడియో పంపుతున్నాను చూడండి, ఎంత దుర్మార్గంగా చంపేయడోనండి, ఆవిడ ఎంత మంచి ఆవిడోనండి అని చెప్పారు వాళ్ళు నాకు.
చాలా మంచిదంటండి, కష్టజీవి అంట. ఎప్పుడు ఆవిడ సుఖపడాలని అనుకోలేదు, ఒకరోజు కూడా కష్టపడి బిడ్డలను పెంచుకుని పెళ్ళిళ్ళు చేద్దామని. వీడికి కూడా పెళ్లి చేయాలంటే ఇలా తిరుగుతుంటే పిల్లని ఎవరిస్తారు? ఇదే కదండి. ఇప్పుడు పెళ్ళి అవ్వకపోతే పిల్లనివ్వరు, పెళ్ళి అయ్యుంటే ఆ భార్య బిడ్డలు బాధపడతారు. ఈ రెండు రకాల బాధలే కదండి. అప్పుడు ఎవరు బాధపడతారు? తల్లికే బాధ. అదే అంటారు, ఆ తల్లి హృదయం చచ్చిపోయేటప్పుడు కూడా బిడ్డల గురించే కొట్టుకుని ఉంటుంది. నేను చూడలేకపోయానండి, అంత బాధ అనిపించేసింది నాకు. ఎంత దుర్మార్గమో చూడండి. ఇటువంటి ఇలా చూడవలసి వస్తున్నందుకు, అమ్మతనానికే మచ్చ తెచ్చిన బిడ్డలను కన్నందుకు ఆడజాతి సిగ్గుపడేలాగా ఉన్నది ఇప్పుడు కదండి. మనం రాక్షసులను కన్నామా బిడ్డలను కన్నామా అని బాధ వచ్చేస్తుంది కదండి మరి.